జై శ్రీరామ్. ఈ మధువనం అంటే మన రాజు సుగ్రీవునికి ఎంతో ఇష్టము. ఇది పితృపితామహమైన మధువనము. ఇంతవరకు దేవతలకు కూడా చొర నలివి కాకుండా ఉంది. ఇట్లా మందలుబ్ధులైన ఈ వానరులందరినీ ఆ సుగ్రీవుడే దండిస్తాడు. వీళ్ళు రాజాజ్ఞను తిరస్కరించారు, దుర్మార్గులు, వీళ్లను చంపివేస్తే మన కోపము పోతుంది అని చెప్పి దదిముఖుడు మృత్యులతో కూడా ఆకాశానికి ఎగిరినాడు. సుగ్రీవుడున్న చోటుకి ఒక్క నిమిషంలో పోయినాడు. అక్కడ రామలక్ష్మణులను సుగ్రీవుడిని చూచిన దదిముఖుడు ఆకాశం నుండి మిట్టపల్లాలు లేని సమతల భూమికి దిగినాడు. మహాపరాక్రమవంతుడు దదిముఖుడు తన భృత్యులందరినీ వెంటబెట్టుకుని దీనవదనముతో చేతులు జోడించి సుగ్రీవుడి పాదాలకు నమస్కారం చేసినాడు. ఇది వానరులకుండేటువంటి సహజమైన చపల చిత్తము. ఇంతకుముందు కిష్కింధకాండలో సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు కూడా ఒక బిలములో చొరబడి లోపల ఉన్న సమస్తమైనటువంటివి ఆకలి చేత ఆగలేక తినడము త్రాగడము చేస్తూ ఉంటే అక్కడ స్వయంప్రభ అనే దివ్యశక్తితో ఘర్షణ పడతారు. అప్పుడు హనుమంతుడు ఆమెను ప్రార్థించి తాము ఏ పని మీద బయలుదేరారో తెలిపి ఆ వానరులు ఆ విధముగా ఆకలి ఉండటం చేత అట్లా ప్రవర్తించారని తెలిపి అందరినీ తీసుకుని బయటకు వస్తాడు. మళ్ళీ ఇప్పుడు కూడా తిండి కనపడితే ఆగలేరు అనేటువంటిది వానర బుద్ధి. అంటే అంతకుముందే తిన్న ఇంకో రుచికరమైన పదార్థము కనబడితే మళ్ళీ తింటారు. అందుకని సమయము సందర్భము లేకుండా, ఒక వినయము విధేయత లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినడము ఒక విధమైన దేహ సంస్కారము. కోతులలో ఆకలి వేయడము ఉత్సాహము వచ్చినప్పుడు కనిపిస్తోంది, నిరుత్సాహపడినప్పుడు కనిపిస్తుంది. ఇది వానర స్వభావముగా ఉంది. దైవాంశ సంభూతులు ఎన్నో మహత్కార్యములు చేయగలరు. శరీర పరిస్థితిని బట్టి కొన్ని కార్యాలు ఆ విధముగా చేస్తారు. జై శ్రీరామ్.